ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలంలో లేచారా? చక్కటి నిద్ర దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు చక్కటి వాగ్దానం కూడా మనకు దయచేస్తున్నాడు. 126 కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈరోజు వాగ్దానం, ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ. మన ప్రభువు మనకి గొప్ప కార్యాలు చేశాడు. చాలాసార్లు మనము దేవుని మనమే తగ్గిస్తాం, మనుషుల వైపు పరిగెడుతూ ఉంటాం, కుడివైపు ఎడం వైపు చూస్తూ ఉంటాం, సహాయం ఎక్కడి నుంచి వస్తుందని. కానీ మీరు ఆలోచన చేయండి, మన ప్రభువు మొట్టమొదటి మిరకలు ఒక అద్భుతము, ఒక వివాహ విందులు చేశాడు. ఎంత పెద్ద అద్భుతం అంటే, అయిపోయింది ద్రాక్షారసము అంటే నీళ్ళు అయిపోతే ఎలా ఉంటుంది మన వెడ్డింగ్ ఫంక్షన్స్లో, అలాగా నీళ్ళు అయిపోయినట్టుగా మరి ద్రాక్షారసం అయిపోయింది. అటువంటి సమయంలో ప్రభు వచ్చేసాడు. ఆయన వచ్చి అద్భుత కార్యం చేశాడు. ఎలాగ చేశాడంటే, ఏం లేదు, నీళ్ళతో నింపండి అన్నాడు, ద్రాక్షారసం దయచేశాడు. మధురమైన ద్రాక్షారసం, ఎవ్వరూ ఎప్పుడు తాగలేనంత బ్యూటిఫుల్గా మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంది, ఇంకా ఏమీ జరగట్లేదు అన్నప్పుడు మన ప్రభు వస్తాడు. పేతురు కూడా రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప పట్టుకోలేకపోయాడు. ఖాళీ జీవితంలో దేవుడు అడుగు పెడితే ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ విషయంలో ఖాళీగా అనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు విస్తారమైన చేపలు ఇచ్చినట్టుగా, మధురమైన ద్రాక్షారసం ఇచ్చినట్టుగా దేవుడు నీ జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలతో నింపవచ్చున్నాడు. అందుకే 2వ వచనంలో ఇలాగుంది, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని అన్యజనులు చెప్పుకున్నారు. మన మధ్యలో ఎందుకు దేవుడు కార్యాలు చేయట్లేదంటే, నిజానికి చెప్పాలంటే దేవుని తప్ప మనము అందరినీ లేక అన్నిటినీ వెతుకుతున్నాం. ఈరోజు ఈ ఖాళీ జీవితంలో, నీ జీవితంలో దేవుని వెతకడంలో మొదలుపెట్టు, అద్భుతం చేస్తాడు. నా జీవితంలో కూడా చక్కెర కూడా లేనప్పుడు ప్రభువుని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఎవరిని అడగలేదు, చక్కెర కావాలి ప్రభు, పిల్లలు పాలు చక్కెర కావాలి, ఇంట్లో చక్కెర అయిపోయింది అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశానంటే, మా ఇంటికి వస్తున్న అబ్బాయి ఒక నేవీలో పనిచేస్తూ వారికి ఫ్రీగా క్యాంటీన్లో నెలకి ఇంత సరుకులు ఫ్రీగా తీసుకోవచ్చని చెప్పాడు. చక్కెర డబ్బాల మీద చక్కెర తేవడం వల్ల ఎన్ని కేజీలు అయినాయి అంటే నాకే గుర్తులేదు. మిగతానంతా మా పాప వాళ్ళ స్కూల్లో ఫ్రీగా పేదవాళ్ళకి పెడుతున్నాం అనగా చక్కెర ఇచ్చేసాము. నీ జీవితంలో కూడా ఖాళీ జీవితాన్ని దేవుడు నింపబోతున్నాడు. 2 రాజులు 3వ అధ్యాయంలో కూడా గాలి లేదు, వర్షము రాకపోయినా లోయంతా నీళ్ళతో నింపుతానని చెప్పిన దేవుడు సాక్షాత్ అదే జరిగింది. ఎంప్టీ లైఫ్లో నువ్వు ఉన్నావా? ఖాళీగా ఉన్నావా? ఈరోజు ఆయనను వెతుకు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయవచ్చున్నాడు. వింటున్నావు కదా? చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, అద్భుత కార్యాలు చేసే దేవుడు, అన్యజనులు వీరికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పవచ్చినందుకు నీకు వందనాలు. అంతటి గొప్ప కార్యాలు మేము ఎన్నడూ కనని దాన్ని మేము చూసామని చెప్పినట్టుగా, వాట్ ఎవర్ వీ కెనాట్ డ్రీమ్ ఆల్సో దాట్ యు గోయింగ్ టు డూ ఇన్ అవర్ లైఫ్ అని నమ్మొచ్చు. ఈరోజు ఎవరైతే ఖాళీ జీవితంలో ఉన్నారో వారి జీవితాన్ని నింపబోతున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్నారు కదా, ఏమీ లేని స్థితిలో దేవుని వైపు చూస్తే దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయడానికి గ్రేట్ మిరకల్ యు గోయింగ్ టు సీ. సో ఈరోజు ఈ వాగ్దానం నమ్మిన వారు కింద కమెంట్లో ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ అని పెట్టండి. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.